నారాయణపేట జిల్లా మక్తెల మండల పరిధిలో గొర్రెల దొంగతనానికి పాల్పడుతున్న కర్ణాటక రాష్ట్ర బలిచక్రపురం తాండాకు చెందిన ముగ్గురు గొర్రెల దొంగలను మక్తెల పోలీసులు రిమాండ్కు తరలించారు. మక్తెల మండల పరిధిలోని కర్ణాటక బలిచక్రపురం తాండాకు చెందిన వ్యక్తులు గొర్రెల దొంగతనానికి వచ్చి ముగ్గురు దొంగలు పట్టుబడ్డారు. 5 రోజుల క్రితం దండు గ్రామ పరిధిలో ఆగిన గొర్రెల్లో 15 గొర్రెలు ఎత్తుకు వెళ్లగా పట్టుకున్నారు. వారు ఉపయోగించిన సుమో వాహనాన్ని మక్తెల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గొర్రెల దొంగతనానికి పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు రావడంతో కేసు నమోదు చేసుకున్న మక్తెల పోలీసులు కేసు ఛేదించి దొంగలను రిమాండ్కు తరలించారు. 22 రోజు శివలింగప్ప అని చెప్పి చిన్నాపూర్ వ్యక్తి గురువార శివలింగప్ప అనే వ్యక్తి 21 మధ్యరాత్రి నుంచి 22 జామున గుర్తెల్లిన వ్యక్తులు గొర్రెల మందను చందాపూర్ అవుట్స్కట్స్లో ఆపుతారంటే గుర్తెల్లిన వ్యక్తులు గొర్రెల సుమోలో వచ్చేసి మా గొర్రెలను దొంగతనం చేయడానికి వచ్చారు. మరి వాళ్ళని వెంబడిస్తే అక్కడ పారిపోయి చెప్పేసి ఒక దరఖాస్తు పడింది. అందులో వాళ్ళు వెంబడించినప్పుడు ఆ సుమో నెంబర్ నోట్ చేసుకుంటే దీనిపైన గొర్రెలను దొంగతనం అటెంప్ట్ కేసు ఒకటి మనం రిజిస్టర్ జరిగింది. తర్వాత మళ్ళీ నిన్న కర్నే పెద్ద సాబేన్ అనే వ్యక్తి జరిగింది. అతను ఈ దండు లిమిట్స్లో 20వ తేదీ నైట్ నిమిషాలకు అతను గొర్రెల మందం దండు దగ్గర ఆపేసి అతను ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ 21వ తేదీ మార్నింగ్ 7:30 చూసుకుంటే అతని గొర్రెల మందలోంచి ఒక 15 గొర్రెలను గుర్తెల వ్యక్తులు దొంగలించిన అని చెప్పేసి నిన్న అతను ఒక కామెంట్. ఆ 15 గొర్రెల యొక్క విలువ దాదాపు సుమారు ₹1,00,000 వరకు ఉంది. మొదటి ఇచ్చిన కంప్లైంట్లో వైట్ కలర్ సుమో దాని యొక్క నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజు మార్నింగ్ వెహికల్ చేంజ్ చేసే సమయంలో నారాయణపేట ఎక్స్ రోడ్లో సుమారు 4 గంటల 30 నిమిషాల సమయంలో ఈ యొక్క వైట్ కలర్ సుమో సస్పీస్గా